జాగ్రత్త అయినండి. మన ఇంట్లో కూడా రావచ్చు. ఇంట్లో నేనేదో చేయాలని మీరు అనొచ్చు, కానీ మన ఇంట్లో కూడా రావచ్చు. పేషెంట్ పడిపోయినాడు ఇమీడియట్ గా చూడాలి. సీసీఎఫ్టీ అని అంటారు. సీసీఎఫ్టీ అని అంటే అందులో ఎలక్ట్రిక్ సడన్ గా కొలాప్స్ అవుతుంది. అలాంటి ప్లేసెస్ మనం సడన్ గా రష్ అయ్యి వెళ్ళిపోకూడదు. అక్కడ సీసీఎఫ్టీ చూసుకోవాలి. అంటే చుట్టుపక్కల ప్రమాదకరం ఉందా లేదా అది మెయిన్ ఫస్ట్ గమనించిన తర్వాతనే మనం సిపిఆర్ అనేది స్టార్ట్ చేయాలి. ఓకే, మనము కాపాడడానికి పోయి మన ప్రమాదంలో అయితే పడకూడదు కదా, అదొకటి గుర్తు పెట్టుకోండి. ఇదొకటి రోడ్డు మధ్యలో యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయితే సడన్ గా కొలాప్స్ అయింది. సడన్ గా కొలాప్స్ అయినప్పుడు మీరు అక్కడనే సిపిఆర్ చేస్తామండి. వెంట నుంచి మళ్ళీ ఏదో ఒక బండి వచ్చి గుర్తుంది. దానివల్ల మీకు ప్రమాదమే, మళ్ళీ ఆయన కూడా ప్రమాదమే. సో అలా మధ్యలో పడుతున్న రోడ్డు మధ్యలో ఉన్నప్పుడు ఆయన లేపి ఆ పక్కన ఎట్లా 10 మంది దాకా ఉంటారు. ఆ పక్కన తీసుకెళ్ళి పక్కన కూర్చోబెట్టాలి. పక్కన కూర్చోబెట్టి ఇమీడియట్ గా గట్టే తట్టాలి. మెయిన్ ఇట్లా మెల్లగా తట్టడం కుదరదు. గట్టే తట్టాలి. సార్ బాగున్నారా, సార్ బాగున్నారా అని అన్నారు. అట్లా రెస్పాండ్ అయ్యింది అంటే ఏం మాట లేదు, రెస్పాండ్ కాలేదు. ఓకే, తర్వాత ఏంటి మనం పల్స్ చూసుకోవాలి. మన పల్స్ అంటే ఇక్కడ కెరోటిడ్ పల్స్ అని ఉంటుంది. లేదంటే చేతులు పల్స్ కూడా అందరికి తెలిసి కూడా. ఓకే, పల్స్ చూడాలి. ఆ పల్స్ లేదు, పల్స్ లేదు. బ్రీతింగ్ చూసుకోవాలి. షెడ్ ఉంటే ఒకవేళ షెడ్ ఇట్లా వెళ్ళి చూడాలి. ఓకే, బ్రీతింగ్ ఉందా లేదా చెస్ట్ చూసుకోవాలి. మెయిన్ చెస్ట్ బ్రీతింగ్ అయినప్పుడు అయితే ఛాతి ఇట్లా ముందరికి ఎన్ని పోతుంది కదా, ఆ ఛాతి ముందరికి పోతుందా లేదా చూసుకోవాలి. బ్రీతింగ్ లేదు, పల్స్ లేదు, బ్రీతింగ్ లేదు, రెస్పాండ్ అయితే లేదు. సో ఆయన షాప్లో ఉన్నాడు. అంటే కార్డియాక్ యాక్టివిటీ అనేది ఆగిపోయింది. గుండె అనేది ఆగిపోయిందని మనం అప్పుడు గమనించాలి. ఇప్పుడు పల్స్ ఉంది, బ్రీతింగ్ ఉంది, అట్లాంటి సమస్యలు పోయాడు. అట్లాంటి వాళ్ళకి మనం చేయకూడదు. ఓకే, మళ్ళీ రివర్స్ మనం ప్రమాదం కలిగించినట్టే. అట్లాంటి మనకు పల్స్ లేదు, బ్రీతింగ్ లేదు, ఓకేనా, నాడి లేదు, శ్వాస లేదు, అండ్ రెస్పాండ్ అయితే లేదు, ఏం మాట్లాడలేదు. ఇలాంటి వాళ్ళని గ్రహించి ఇమీడియట్ గా సిపిఆర్ అనేది స్టార్ట్ చేయాలి. ఓకేనా, నాడి ఉంది, బ్రీతింగ్ ఉంది, కాకపోతే సమస్యలు పోయినంత మాత్రాన మనం వెంటనే సిపిఆర్ స్టార్ట్ చేయదు. పల్స్ వచ్చిందా లేదా చూడాలి, రెస్పాన్స్ చూడాలి. ఓకేనా, ఇది అన్ని వితిన్ సెకండ్స్ లో అయిపోవాలి. నేను ఫస్ట్ బ్రీతింగ్ ఉందా లేదా, పల్స్ ఉందా, 10 సెకండ్లలో కంప్లీట్ చేయాలి. మీరు ఎంత డిలే చేస్తే అంత మనకి లాస్ అనమాట. అర్థమైందా అందరు? ఓకే, ఇట్లా 120 టైమ్స్ చేయాలి. 120 టైమ్స్ మినిట్ చేయాలి. అండ్ సిపిఆర్ ఎప్పుడు ఆపాలి అసలు ఆపకూడదు. సిపిఆర్ అనేది పేషెంట్ కొలాప్స్ అయ్యి మళ్ళీ నేర్చుకునేదాకా సిపిఆర్ అనేది ఆపకూడదు. అందరు కొద్దిసేపు చేస్తారు, వాళ్ళకి అవసరం లేదు, వదిలేయండి అని చేస్తారు. అట్లా చేయకూడదు. 5 నిమిషాలు 10 నిమిషాలు కూడా ఇంకా వెంటనే రెస్పాండ్ అయిన వాళ్ళు ఉన్నారు సిపిఆర్ వాళ్ళు. సో కంటిన్యూ చేస్తూనే ఉండాలి. మీరు అలసిపోయినప్పుడు పక్కన ఇంకొకటి హెల్ప్ తీసుకోవడం చేస్తాము. అంటే మన బలం ఎక్కువ ఏ హ్యాండ్ ఉంటుందో అది ముందర ఇంట్లో పెట్టాలి. ఫ్రంట్ ఉండాలి, ఇది బ్యాక్ ఉండాలి. ఈ హ్యాండ్ బ్యాక్ ఉండాలి. ఈ హ్యాండ్ ఇట్లా ఇంటర్లాక్ చేయాలి. ఇది ఇంటర్లాక్ చేసి ఇది ఇట్లా పెట్టకూడదు మళ్ళీ ఇంకా. ఓకేనా, ఇది ఇంటర్లాక్ ఇట్లా గట్టి చేసుకొని ఎల్బో ఇట్లా స్టేజ్ పెట్టాలి. ఈ కింద ఎల్బో ఇట్లా స్టేజ్ పెట్టాలి. స్టేజ్ పెడితేనే మీకు కరెక్ట్ ఈ పాయింట్ అనేది నిప్పులు దొరికి 1-2 సెంటీమీటర్స్ కింద మాట్లాడతాం. ఓకేనా, కరెక్ట్ ఇట్లా గట్టిగా పెట్టేసి 120 టైమ్స్ ఇట్లా ఇంత లోపలికి వెళ్ళాలి. 5 సెంటీమీటర్స్ అంటే స్కేల్కి సగం, స్కేల్లో సగం 5 సెంటీమీటర్స్ డీప్, స్కేల్లో సగం అంత డెప్త్ ఇట్లా అనాలి. అదే డెప్త్ మళ్ళీ పైకి రావాలి. ఇట్లా 120 సార్లు నిమిషానికి రెస్పాన్స్ వచ్చింది, పల్స్ వచ్చింది, బ్రీతింగ్ వచ్చిన తర్వాత హ్యాండ్ ఇట్లా ఉంటుంది కదా, హ్యాండ్ ఈ హ్యాండ్ ఇట్లా పెట్టేసి లెఫ్ట్ కానీ రైట్ కానీ పొజిషన్ ఇట్లా సైడ్ ఇట్లా తిప్పి పెట్టాలి. ఎప్పటి వరకు అంబులెన్స్ తెచ్చుకోవాలి. Stay